ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల దావోస్ పర్యటన చూసి జగన్కు భయం పట్టుకుందని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు ఎద్దేవా చేశారు. దావోస్లో చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని, -డిగ్రీల చలిని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు శ్రమిస్తున్నారని రవినాయుడు అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతోందని వెల్లడించారు. దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు ఏపీ వైపు క్యూ కడుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వందలాది మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని, గత మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి నిద్రలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బృందం ఏదైతే ఉందో దావోస్ పర్యటన బయలుదేరక ముందు రోజు రాత్రి నుంచి నిద్రపడ్డంలా ఏం జరుగుతుందో ఏ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ ఆత్రం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఆత్రమే కాదు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఫేక్ ఐడీలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం. ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే మీరేం పొగడొద్దండి, కానీ దుష్ప్రచారాలు చేయడం ఏంటి మీ చేష్టలు, ఏంటి మీ బుద్ధి? ఇంత దరిద్రమా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఈరోజు -డిగ్రీ అక్కడ టెంపరేచర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ దేశంలో కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే తెలుగువారు ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో దావోస్ పర్యటనలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ రోజు కూడా మీరు చూసే ఈ 4 రోజుల్లో ఆయన కలిసిన వ్యక్తులు కావచ్చు, పారిశ్రామికవేత్త దిగ్గజాలు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఏదైతే అందిపుచ్చుకుంటున్నారో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏ మోడల్లో వెళ్తున్నాయో అదే తరహాలో మనం కూడా వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. 20 సంవత్సరాలకు ముందు ఏం జరుగుతుందో, ఏ విధమైన టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని, ఆ పరిశ్రమలను ముందుగానే మన రాష్ట్రానికి ఆహ్వానించాలి. ఆ పరిశ్రమలు ఇక్కడికి